చారిత్రకంగా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ప్లేటో అను తత్వవేత్త ప్రతి వ్యక్తి ప్రకృతిపరంగా కొన్ని ప్రత్యేకతలుంటాయని, వాటి ప్రకారమే వారికి విద్య నందించాలని పేర్కొన్నాడు. అలాగే 18వ శతాబ్దంలో తత్వవేత్త రూసో కూడా విద్యార్థుల వైయక్తిక భేదాలకనుగుణంగానే బోధనా వ్యవస్థ ఉండాలని తాను రచించిన ఎమిలీ గ్రంథంలో పేర్కొన్నాడు. 1929లో జాన్ డూయి తన ప్రసిద్ధ రచన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అను గ్రంథంలో వ్యక్తిగత విద్యావ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లే దేశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నాడు. వైయక్తిక భేదాలను శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఇంగ్లాండ్ దేశస్థుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇతని సుప్రసిద్ధ రచన ఇంక్వైరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ వైయక్తిక భేదాల అధ్యయనంలో తొలి రచన. గాల్టన్ తర్వాత వైయక్తిక భేదాలపై బాగా కృషి సల్పిన వారు మెకిల్ క్యాటిల్.